అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని, అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను. సమాజం రోజు రోజుకి ఎటుపోతుందో అర్థం కాని పరిస్థితి అండి. వావి వరసలు మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు ప్రస్తుతం సమాజంలోని మనుషులు. అలాంటి తరహాకు సంబంధించిన ఒక ఘటన ఈ వీడియోలో తెలుసుకుందామండి. పిల్లనిచ్చిన అత్తగారినే పెళ్లాడిన అల్లుడు. వింటుంటేనే విడ్డూరంగా ఉందనిపిస్తుందా? నిజమేనండి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ దేహాత్ జిల్లాలోని అక్బర్పూర్ ప్రాంతంలో జరిగింది. అత్త అల్లుడు అనే సంబంధము కుటుంబ బంధాలలో గౌరవప్రదమైన ఒక పవిత్రమైన బంధం అండి. అత్త అనే బంధము అమ్మతో సమానము. అలాంటి పవిత్రమైన బంధము ప్రేమగా మారి వివాహానికి ఎలా దారితీసిందో వింటుంటేనే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. కానీ ఇది నిజంగా జరిగిన ఘటన అండి. వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓ యువకుడికి వివాహం జరిగిందండి. భార్య పుట్టింటికి వెళ్తే అత్తగారింటికి వెళ్లి భార్యను తీసుకో రావడానికి వెళ్ళేవాడు. అలా అత్తగారింటికి తరచుగా వెళ్తూ ఉండేవాడు. ఈ సమయంలో అత్తతో అల్లుడికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయము ఇష్టంగా మారిందండి. ఇక ఆ ఇష్టము ప్రేమగా మారింది. వారిద్దరి మధ్య 20 సంవత్సరాల తేడా ఉన్నది అని తెలిసినా సరే వారి ప్రేమ కుటుంబ సభ్యులు ఏమనుకుంటారో, ఇరుగు పొరుగు వారు ఏమనుకుంటారో, కూతురు కాపురం ఏమవుతుందో అన్న ఇంగిత జ్ఞానం లేకుండా ఆ అత్త అల్లుడిని అలా ఇష్టపడింది. ఇక ఆ అత్త అల్లుడు ఇద్దరు కలిసి జీవితం కొనసాగించాలని నిర్ణయించుకున్నారండి. ఇంట్లో ఎవ్వరికీ చెప్పకుండా ఇంటి నుండి బయటికి వెళ్ళిపోయారు. ఇక ఇంటిలో నుండి వెళ్లిపోయిన ఆ అత్త అల్లుడు చట్టబద్ధంగా కోర్టులో వివాహం చేసుకున్నారు. ఇక ఆ వివాహ ధృవీకరణ పత్రాన్ని కూడా వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. ఆ వీడియో వైరల్ కూడా అయ్యిందండి. అయితే వాళ్ళు ఏం చెప్పారంటే ఆ వీడియోలో, మేము మా ఇష్టపూర్వకంగా వివాహం చేసుకున్నాము, ఎవరి బలవంతము లేదు అని ఆ వీడియోలో చెప్పడం జరిగింది. ఇక ఆ విషయం తెలుసుకున్న ఆ కూతురు, ఆ అత్త యొక్క కూతురే తన భార్య లబో దిబోమంటూ అక్కడికి వచ్చేసింది. ఇరుగు పొరుగు వారు కూడా, ఏంటి నీకు ఈ రోగము, నీ కూతురు కాపురాన్ని బుగ్గిపాలు చేసుకుంటున్నావు అన్నా సరే ఆ అత్తకు ఏమీ వినిపించట్లేదండి. ఈలోగా విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి రావడము, ఆ అత్త అల్లుడు కూతుర్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనా ఆమె కూతురు కాపురాన్ని మాత్రం నాశనం చేసేసిందండి. అడవిలో సింహాలు, పులులు, మరి ఇంకా అడవి జంతువులు, ఈవెన్ వీధి కుక్కలు, ఇతర జంతువులు ఎవరైనా తన కన్న పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వారి బంగారు భవిష్యత్తు కోసం కలలు కంటారండి. కానీ మన సమాజంలో ఇలాంటి తల్లులు కూడా ఉన్నారని ఇలాంటి ఘటనల ద్వారా తెలుస్తుంది. కాబట్టి ఈ రోజుల్లో వావి వరుస అలాంటివి ఏమీ లేవండి. చుట్టపు చూపుగా ఎవరైనా ఇంటికి వచ్చినా గాని వాళ్ళను నమ్మడానికి వీలు లేకుండా పోతుంది. ఇలాంటి సంఘటన విన్నప్పుడు మనం మన కుటుంబం అన్నట్టుగా ఉండాలండి. ఎవరినైనా పాపం అనాలి అన్న ఆలోచన కూడా వస్తే భయమేస్తుంది. దానివల్ల మన కుటుంబం ఏం చిక్కుల్లో పడుతుందో అనిపిస్తుందండి. ఎందుకంటే వావి వరుసలు అనేవి ఏమీ లేవు, కాపురాలు కూలిపోతాయన్న ఆలోచనే లేదు. అయితే ఈ వీడియో చూసిన కొందరు కుటుంబ బంధాల విలువలు దెబ్బతింటున్నాయని, అసలు అత్త అల్లుడు అనే పవిత్రమైన బంధము ప్రేమగా ఎలా మారిందో అని ఆశ్చర్యపోతున్నారు. అలాగే ఈ విషయము దేశ వ్యాప్తంగా చర్చనీయ అంశమైందండి. అయితే మరికొందరు ఏమంటున్నారంటే వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవించాలి అని అన్నవాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఈ వీడియో చూశాక ఆ అత్త అల్లుడిపై మీ అమూల్యమైన సలహాను కామెంట్ రూపంలో తెలపండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరవకుండా బెల్ బటన్ నొక్కి పెట్టండి ఫ్రెండ్స్. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీ మొబైల్ కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఉంటానండి.